తల్లి జగత్తునకు మూల కారణము కనుక లెక్కించవలసినప్పుడు ఈమెయే మొట్టమొదటిగా లెక్కపెట్టదగినది. ఆకాశాది తత్వ సముదాయ రూపము పొందినది కనుక మొట్టమొదటిదియగు దేవి అగ్రగణ్య. అచింత్య రూప ఊహింపనలవిగాని రూపము గల తల్లి. జగత్తంతయు త్రిగుణాత్మకమైనది కనుక ప్రతి వస్తువు గుణమును చెప్పవచ్చును. కాని ఈమెకు సత్వరజోస్తమో గుణముల సంపర్కము లేదు. కావున తల్లి రూపమును ఊహించి చెప్పుట సాధ్యము కాదు. కలియుగం పాపములకు ఆలవాలము. ప్రతి వారికి పాపచింతన కలుగు కాలమిది. భక్తుల పాపములను నశింపజేయునది తల్లి మాత్రమే. అగ్నిని చల్లార్చుటకు నీరు, చీకటిని పోగొట్టుటకు సూర్యుడు ఉన్నట్లు సర్వ పాపములను పోగొట్టుటకు లలితా సహస్రనామములు ఉన్నవి. తెలిసిగాని తెలియకగాని చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము ఈ సహస్రనామ పారాయణమే అని బ్రహ్మాండ పురాణమున కలదు. కతుడను మహర్షి యొక్క కుమార్తె కావున కాత్యాయిని. మార్కండేయ పురాణమునందు మహిషాసురుని దుశ్చర్యలను గూర్చి దేవతలందరూ శివకేశవులతో మొరపెట్టుకొనిరి. వారిరువురికి కోపము వచ్చి విష్ణువు ముఖము నుండి గొప్ప తేజస్సు కలిగెను. బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు సకల దేవతల శరీరముల నుండి తీవ్రమైన తేజస్సులు జనించినవి. ఆమె కాత్యాయిని అను పేరుతో ప్రసిద్ధికెక్కినది. ఓడ్యాన పీఠమునకు అధిదేవత కాత్యాయిని. కాలహంత్రి మృత్యువును సంహరించు తల్లి. కమలాక్ష నిషేవిత మహావిష్ణువుచే సేవించబడిన తల్లి. విష్ణువు ఇంద్రనీలమణిచే చేయబడిన దేవీ స్వరూపమును ఎల్లప్పుడూ అర్చించుట వలన విష్ణుత్వమును పొందెనని పద్మపురాణమునందు కలదు. తాంబూలముతో నిండిన నోరు కలది. సంస్కృత భాషలో నోటికి ముఖశబ్దమునే వాడుదురు. దాడిమి కుసుమప్రభ దానిమ్మ చెట్లు ఫలములు లేకుండా పువ్వులను మాత్రమే పూచునవి ఒక రకము. కేవలం పువ్వులనే పూచు దానిమ్మ పూలు మిక్కిలి ఎర్రగా నుండును. అట్టి ఎర్రనైన కాంతిగలది తల్లి. మృగాక్షి లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గల తల్లి. లేడి కనులు పెద్దవిగా మిక్కిలి చెంచలములై ఉండును. చంచల నేత్రములు చాలా అందముగా నుండును. అమ్మ కనులు అట్లే మిక్కిలి చంచలములైనవి. మోహిని దేవదానవుల అమృతోత్పత్తి కాలములో విష్ణువు మోహిని రూపమును ధరించెను. ప్రకృతి కూడా భేద జ్ఞానమును కలిగించుచు జీవులను సంసార మోహమున పడవేచుచున్నది. అందువలన తల్లి మోహిని. అన్నిటికంటే మొదట పుట్టినది కావున ముఖ్య. మృడు అనగా సుఖములనిచ్చువాడు శివుడు. ఆయన భార్య మృడాని. మిత్రుడు అనగా సూర్యుడు. ద్వాదశాదిత్యులు అనగా 12 మంది సూర్యులు. వారు మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పూష్ణ, హిరణ్యగర్భుడు, మరీచి, ఆదిత్యుడు, సవిత, అర్కుడు, భాస్కరుడు. సూర్యుడు తేజస్వరూపుడు. తల్లి యొక్క తేజస్సే సూర్యునిలో వ్యక్తమవుతోంది. అందువలన అమ్మ మిత్రరూపిణి. ఎల్లప్పుడూ తృప్తి కలది. ఆమె ఆనందమయి. అందువలన ఆమెకు ఏ కోర్కెలు లేవు. తల్లి నిత్య తృప్త. భక్తులకు నిధి వంటిది. భక్తుల కోరికలన్నింటినీ తీర్చుటచే అమ్మ భక్తనిధి. నియంత్రి అన్ని జగములను నియంత్రించునది. నిఖిలేశ్వరి ప్రపంచమంతటికీ ఈశ్వరి. మైత్రి కరుణ, ముదిత, ఉపేక్ష అని 4 వాసనలు కలవు. సుఖముగానున్నవారి ఎడ మైత్రి, దుఃఖితుల ఎడ కరుణ, పుణ్యాత్ముల యందు సంతోషము, పాపాత్ముల యందు ఉపేక్ష చూపవలెను. అందువలన చిత్తశుద్ధి కలుగును. తరువాత సాలంబన ధ్యానము కలుగును. తరువాత ప్రకృతి పురుషులను తెలుసుకొనుట జరుగును. అనంతరము ప్రకృతి పురుషుల కంటే భిన్నుడైన పరమాత్ముని తెలుసుకొనుట జరుగును. ఇట్లు సోపాన క్రమమున జ్ఞానము కలుగును. అందువలన తల్లి మైత్ర్యాది వాసనాలభ్య. సమస్తము నశించిపోయిన మహాప్రళయమునందు పరమశివుడు ప్రళయ తాండవం చేయగా అప్పుడు తల్లి మాత్రమే మహాప్రళయమునకు సాక్షిగా ఉండును. శివుడు పదార్థము. పదార్థమునందలి శక్తి లలితాంబ. అదే అర్ధనారీశ్వర స్వరూపము. మన శరీరమునందు చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముక ఇవి శక్తి మూలక ధాతువులు. మజ్జ, శుక్ల, ప్రాణము, జీవుడు ఇవి శివాత్మకములు. ఈ 9 సకల జగత్తునకు మూల కారణములు. అందుచే పరాశక్తి 10వ ధాతువు. వేదములో లోకములో ఎక్కడెక్కడ ఏ శక్తి కలదో అదంతయు పరాశక్తే అని కలదు.
భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జున, కర్మములన్నీయు జ్ఞానమునందు పరిసమాప్తిని పొందుచున్నవని చెప్పెను. జ్ఞానము వల్ల తానే సర్వమునకు సాక్షిభూతుడని తెలుసుకొనును. తరువాత తానే సమస్తము అని తెలుసుకొనును. తరువాత తానే పరబ్రహ్మనని నిశ్చయించుకొనును. ఈ స్థితికి పరానిష్ఠ అని పేరు. ఇది కేవలం అనుభవాత్మకము. మనము కళ్ళతో చూచిన దృశ్యములను, చెవులతో వినిన శబ్దములను, నాలుకతో తెలుసుకొనిన రుచులను, ముక్కుతో తెలుసుకొనిన వాసనలను, చర్మముతో తెలుసుకొనిన స్పర్శలను ఈ పంచ జ్ఞానేంద్రియాలు గ్రహించడం లేదు. జ్ఞానము గ్రహిస్తోంది. పంచేంద్రియాలు కేవలం వాహకాలు మాత్రమే. పంచ జ్ఞానేంద్రియాల వల్ల జ్ఞానం విషయ సుఖాలని, దుఃఖాలని గ్రహిస్తోంది. ఆ జ్ఞానమే ప్రజ్ఞానం. అదే దైవం. మాత ప్రజ్ఞాన స్వరూపిణి. మధువు అనగా తేనె. మధువుతో తయారు చేసిన మద్యము మాధ్వి. దానిని త్రాగి పరవశురాలైన తల్లి. అంతఃకరణమునందు ఇతర సంకల్పములు లేకుండుటచే ఆనంద పరవశురాలై ఉండు తల్లి. మద్యపానముచే మదించినది లేదా మత్ యొక్క భావము మత్థ అనగా అహము. అందువలన శివుని యందలి పరహాంతను గ్రహించిన తద్రూపురాలు అనగా పరహాంత రూపిణి. అకారము నుండి క్షకారము వరకు గల అక్షరములన్నీయు మాతృకా శక్తి స్వరూపములు. మాతృకా వివేకమందు ప్రతి అక్షరమునకు వర్ణము, దేవత, గుణము మొదలగునవన్నీయు చెప్పబడినవి. మహాకైలాస నిలయ. బ్రహ్మరంధ్రమునందు గల సహస్రారము కైలాసము. ఇట్టి కైలాసమే నివాసముగా కలది అమ్మ. మృణాలమనగా తామర తూడు. తల్లి తామర తూళ్ల వలె మృదువైన బాహువులు కలది. మహనీయ. గొప్ప పూజ్యురాలైన తల్లి. దయయే స్వరూపముగా గల తల్లి. మహాకైలాసమే మహాసామ్రాజ్యము. అట్టి సామ్రాజ్యము కల తల్లి అనగా సహస్రారాధిపత్యము కల తల్లి. ఆత్మజ్ఞాన స్వరూపురాలు. గొప్ప జ్ఞాన స్వరూపురాలు. వనదుర్గా విద్యకు మహావిద్య అని పేరు కలదు. కావున వనదుర్గా విద్యా స్వరూపురాలు. శ్రీ విద్య. యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య, ఆత్మవిద్య అని విద్యలు 4. గుహ్య విద్య అనగా మంత్ర విద్య. శ్రీ విద్య మంత్ర విద్య. అందువలన గుహ్య విద్య అనగా శ్రీ విద్యా మంత్రము. 15 అక్షరములు. ఇది వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు అని 3 కూటములుగా విభజించబడినది. వాగ్భవ కూటము 5 అక్షరములు, కామరాజ కూటము 6 అక్షరములు, శక్తి కూటము 4 అక్షరములు. ఈ శ్రీ విద్యా స్వరూపిణి తల్లి. కామసేవిత. మన్మధుని చేత సేవింపబడునది. మన్మధుడు దేహము లేనివాడు. అతడే మొదటి శ్రీ విద్యా మంత్రద్రష్ట. అందువలన శ్రీ విద్య మంత్రమునకు ఋషి అయ్యెను. మంత్రద్రష్టను తెలుసుకొనకుండా శ్రీచక్రార్చన యందు ప్రవేశించరాదు. శివశక్తి సామరస్యమును కూడా తెలుసుకొనవలయును. శ్రీ షోడసాక్షరీ విద్య. 16 అక్షరములు గల మంత్ర విద్య. పంచాదశి మంత్రమునకు ముందు శ్రీకారము చేర్చగా షోడశాక్షరి అగును. త్రికూట. 3 కూటములు కలది. వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అను 3 కూటములు కలది. కామకోటిక. శివశక్తులిద్దరూ సామరస్యమును పొందిన పరబ్రహ్మ స్వరూపము అగుట వలన శివుడు తన శరీరములో ఏకాదేశముగా గలది. కోట్ల మంది లక్ష్మీదేవులు తల్లి క్రిగంటి చూపులకే సేవకులై తల్లిని సేవించుచున్నారు. తల్లిని సేవించిన వారికి ఐశ్వర్యమునకు లోటు ఉండదు. బ్రహ్మరంధ్రము శిరస్సునందు కలదు. బ్రహ్మరంధ్రములో తల్లి యుండును కనుక తల్లి శిరస్థిత. బ్రహ్మరంధ్రమునకు అధోభాగమున చంద్రుడు కలడు. అతడు శక్తికూట స్వరూపుడు. అందువలన అమ్మ చంద్రునితో సాదృశ్యము కలది. ఫాలమనగా నుదురు. నుదురునందు హృల్లేఖయందు హ్రీం అనుదానియందు బిందువు రూపముగానున్నది. ఇంద్రధనుస్సు కాంతి కలది. ఇంద్రధనుస్సు నందనేక వర్ణములు ఉన్నట్లుగానే ఆ అర్ధచంద్రుని యందు కూడా అనేక వర్ణములు కలవు.
హృదయమునందు ధ్యానించదగిన స్వరూపముతోనున్నది. ఉపనిషత్తునకు పరమేశ్వర హృదయమని పేరు కలదు. అట్టి ఉపనిషత్తుచే చెప్పబడు తల్లి. హృదయమునందు సూర్యమండలము కలదు. అది శ్రీవిద్యలోని ద్వితీయ కూటము. తల్లి సూర్యుని కాంతితో సమానమగు కాంతి కలది. త్రికోణాంతర దీపిక. త్రికోణ మధ్యమందు దీపము వలెనున్నది. మూలాధార పద్మములోని కర్ణికయందు త్రికోణము కలదు. దానిలో అగ్నిమండలము కలదు. అది ప్రథమకూట స్వరూపమైనది. దానియందు దీపాకారమున ఉన్నది. ముందు నామములో దేవి సూర్యస్వరూపురాలు. ఈ నామములో దేవి అగ్నిస్వరూపురాలు. దక్షుని కుమార్తె కనుక దాక్షాయిని. భండాసురుడు మొదలగు రాక్షసులను సంహరించిన తల్లి. దక్షుని యజ్ఞము నాశనమగుటకు కారణము అయినది.